అంటే ఒక మనిషితో ఒక 15 సంవత్సరాలు ట్రావెల్ అంటే అది చిన్న విషయం కాదు. బేసిక్‌గా ఏంటంటే మనం ఎదుగుతున్న కొద్దీ ఏంటంటే మనకి ఏమీ లేని అప్పుడు వచ్చింది గుర్తుండదు మనకి. కొంచెం పెరిగేసరికి ఈ పెరుగుతున్న ఎదుగుదలే కనపడుద్ది మనకి. దాంట్లో ఎవరన్నా సడన్‌గా ఎదుటోళ్ళు ఒక మాట అనేసరికి మనం వాళ్ళ మీద ఫైర్ అయిపోయి మళ్ళీ ఆ బాండ్ బ్రేక్ అయిపోయి అలా ఉంటది కదా! సమంత గారు మరి మీ మీద ఎప్పుడు ఏనాడు కోప్పడలేదా? సార్ కోపం అంటే ఇక ఇంట్లో అన్నజెల్లెలు కోప్పడ్డట్టు, లేకపోతే అమ్మ మనం తిట్టినట్టు. హ్మ్. ఇప్పుడు మమ్మీ ఉంది, నేను తప్పు చేస్తే అమ్మ తిడుతుంది, మళ్ళీ సరిదిద్దుకుంటుంది కదా సార్, తల్లి కదా. నాకు అదే కనపడింది వాళ్ళు. ఒకవేళ నేను తప్పు చేయకుండా ఎవడు ఉండడు సార్. తప్పు ఏదో టైంలో ఏదో విధంగా జరుగుతాయి. జరిగినప్పుడు మన ఇష్టం తప్పులేదు, ఎందుకంటే ఆవిడకి ఆ హక్కు ఉంది. అన్ని ఆ హక్కు ఆవిడకి ఉంది. నాకేంటంటే అది ఒక మదర్ పొజిషన్లో నాకు ఆవిడ ఉన్నప్పుడు నాకు ఆవిడకి హక్కు ఉంది, నన్ను ఏమైనా అనొచ్చు. బట్ అది నేను మైండ్కి తీసుకుంటే నా లైఫ్ పైన అయిపోద్ది. నా వాళ్ళే నేను తీసుకుంటే నా లైఫ్ బాగుపడుతుంది. నేను చేసింది నా వాళ్ళనే తీసుకున్నాను. ఈరోజు కూడా ఏదైనా అంటే ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? ఇన్సిడెంట్స్ ఏం లేదండి. ఇన్సిడెంట్ అంటే నేను పెద్దగా ఇన్సిడెంట్గా ఫీల్ అయ్యేదంటే ఒకసారి మ్యామ్ చెన్నై వెళ్ళారు. అప్పటికి షూటింగ్ బాగా డే అండ్ నైట్ షూటింగ్ జరుగుతుంది. నేను కార్ చెప్పడం మర్చిపోయి పనుకొని పోయాను. నేను చెన్నైకి దిగి నాకు ఫోన్ చేసింది, కారుకి ఫోన్ చేయి రమ్మని. అప్పటికే నేను అసలు నాకు తెలియదు, మర్చిపోయి అసలు నేను చెప్పలేదు. అందులో సెలబ్రిటీ ఇంక ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో తెలుసు కదా, క్రౌడ్ రావటం ఆవిడకి అది నచ్చలేదు. ఇంకా అప్పుడు కొంచెం సీరియస్ అయ్యారు. అసలు నువ్వు ఎలా పనుకుంటావు, నేను వెళ్తున్నాను తెలుసు కదా అని చిన్న డిస్కషన్. అంటే పెద్ద ఏం కాదు. బట్ తర్వాత అదే రోజు నేను వెళ్ళాలి, ఫోన్ చేసి నేను చేశాను చెప్తే ఓకే. ఆవిడ దగ్గర ఉన్న గుడ్ హ్యాబిట్ ఏంటంటే సార్, ఎంత గొడవ అయినా కానీ ఆ క్షణమే, ఆ నిమిషమే. ఆ తర్వాత ఆవిడ ఏం మనల్ని అందు కూడా ఆవిడ గుర్తుండదు. మళ్ళీ నార్మల్గానే ఉంటారు, నార్మల్గానే మాట్లాడతారు. అది ఒక గొప్ప విషయం. అసలు ఎక్కువ మైండ్లో పెట్టుకొని తప్పు చేశాడు కదా అని అట్లా చూసే విధానం ఆవిడకి లేదు. అలాంటి మైండ్ సెట్ కదా ఆవిడ. అదే మరి మీరు అన్నారు అంటే ఒక తల్లిలా భావిస్తానని. మరి కొడుకులు కూడా అప్పుడప్పుడు తల్లి మీద ఒక చిన్న అలక అనేది వస్తూ ఉంటుంది సిచ్యువేషన్. అలక రాదు సార్, మీకు అంత లేదు అసలు. అలకంటే ఒకటే నాకు బాధ, ఆవిడ లైఫ్ బాగుండాలి, ఆవిడ బాగుండాలి. అలాంటి వాళ్ళు బాగుంటే కొన్ని ఫ్యామిలీస్ బాగుంటాయి. ఎట్లా అంటే ఆవిడ ఆపదన్న వాళ్ళకి కంపల్సరీ పెట్టే గుణమే సార్, తీసే గుణం కాదు. ఆవిడ దగ్గర లేకపోయినా పెట్టిన రోజులు ఉన్నాయి. ఆవిడ దగ్గర అంటే ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ తక్కువ రికమెండేషన్ సార్. ఆ టైంలోనే ప్రత్యక్ష ఫౌండేషన్ పెట్టిందంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఆ టైంలో పిల్లలకి హెల్ప్ చేస్తుందంటే చాలామంది ఏముంది డబ్బు సంపాదించుకుంది అట్లా ఆలోచించుకుని ఉంటే ఆ మనిషి ఈరోజు ఇలా ఉండేది కాదు. ఆ మంచితనమే ఈరోజు ఆవిడకి మంచి పేరు తెచ్చింది, మంచి స్థాయి ఇచ్చింది. ఎక్కడికి పోయినా ఆవిడకి ఒక గొప్ప ఫాలోయింగ్ ఇచ్చింది. సో నాకు కొన్ని అవి చూస్తే అదే కదా సార్ లైఫ్ కావాలి మనకి. పోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్తాం చెప్పండి. జీవితానికి మనకు కావాల్సింది 4 రోజులు ఉన్నప్పుడు, ఉన్న 4 రోజులు 10 మందికి మంచిగా చూసుకొని ఉంటే చాలు. కానీ అవి నేను చాలా చూశానండి. మా మేడం దగ్గర ఈ అనాథాశ్రమంకి వెళ్ళినా ఆ పిల్లలతో ఆప్యాయతగా ఉండటం, ఆ పిల్లల్ని చేయటం, వాళ్ళకి ఆవిడకి బాధ అని తెలిసిందంటే వాళ్ళని దగ్గరికి తీసుకోవటం, వాళ్ళ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయటం, అలాంటి వాళ్ళు ఉండాలి సార్. మరి అంటే ఆవిడ గురించి చెప్తుంటేనే మీరు ఎంత అంటే ఒక చిన్నపిల్లలకి ఎక్కి ఏడుస్తున్నారు అంటే కన్న కొడుకులాగా. తట్టుకోలేను సార్. అదే అర్థమవుతుంది. ఏంటంటే నా జీవితానికి ఒక అర్థం చూపించిన వ్యక్తి సార్. అంటే నేను జీరోగా వచ్చా హైదరాబాద్కి. ఈరోజు హైదరాబాద్లో ఇల్లు, కారు, ఒక బిజినెస్, ఇవన్నీ ఉన్నాయంటే ఆవిడే. అరే అనేవాడు ఒక 10 మందికి తెలుసు అంటే సబద్ధంగా లేకపోతే ఇప్పుడు కోరుకునేది అదే. అరే అందరూ ఎవరు ఏమన్నా కూడా నేను ఒకటే అనుకుంటా, అరే ఆ మనిషి అది కాదు, ఆ మనిషి క్యారెక్టర్ వేరు, ఆవిడ పద్ధతి వేరు. ఆవిడ చిన్న కింద నుంచి వచ్చి నక్కితే మనలాగే ఏదో అందరిలాగా బాన్ బాటం ఏమన్నా రాయల్ స్పూన్ ఏం కాదు. కష్టాలు తెలుసు, సుఖాలు తెలుసు, అందరి గురించి ఆలోచించి తెలుసు. అలాంటి మనిషి మీద కొన్ని అప్పుడు విన్నప్పుడు కొంత బాధ వేస్తుంది. అది మన ఇంట్లో మన అమ్మ నాన్న గురించో ఎవరి గురించి చెప్పినా ఆబ్వియస్లీ ఇప్పుడు మన ఇంట్లో నా తమ్ముడు తప్పు చేసి ఇంటికి వస్తాడు, ఆ ఇంట్లో వచ్చి మీ తమ్ముడు ఇలా చేశాడని విన్నప్పుడు మనకి కొంచెం బాధ, ఎందుకు తమ్ముడు అని ఒక ఫీల్ ఉంటుంది. కానీ అది మనం ఇది చేసుకోవాలి తప్ప దాన్ని 10 మందికి చెప్తే ఏమొస్తుంది సార్, మనం ఏం చేయలేం. ఉన్న 4 రోజులే మనకి.